నేషనల్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ అతి తక్కువ సమయంలో ఉద్యోగాల కల్పన లక్ష్యంగా మన మంగళగిరి ప్రాంతంలో అత్యంత అనుభవజ్ఞులైన క్రమశిక్షణ కలిగిన అధ్యాపకులచే విద్యా బోధన, కంప్యూటర్ రూమ్స్ మరియు విశాలమైన ప్రాక్టికల్ ల్యాబ్స్ నందు అత్యాధునిక వసతులతో శిక్షణ, ఫ్రెండ్లీ మరియు హోమ్లీ అట్మాస్ఫియర్ తో పారామెడికల్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ కోర్సుల్లో ఉత్తమ శిక్షణ అందిస్తున్న మీ నేషనల్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ మా వద్ద లభించే కోర్సులు 10వ తరగతి అర్హతతో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్, ఫిజియోథెరపీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోర్సులు, ఇంటర్మీడియట్ అర్హతతో లభించు పారామెడికల్ కోర్సులు, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ ఈసీజీ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ అనస్థీషియా టెక్నీషియన్, డిప్లొమా ఇన్ క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ డయాలసిస్ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ కార్డియాలజీ టెక్నీషియన్. హాస్టల్ వసతి కలదు. వివరాలకు సంప్రదించగలరు నేషనల్ వొకేషనల్ జూనియర్ కాలేజ్, తిప్పర్ల బజార్, మంగళగిరి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9032644699 మరియు 9948216263 మరియు 8465013814. Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I. I am ICFI. Belief called I can fly above imagination. ప్రతి కళ ఇంటి నుండే మొదలు. ప్రతి ప్రయాణం వెనుక తల్లిదండ్రుల నిశ్శబ్ద త్యాగాలు. ఇది గమ్యం కాదు, ఇది మార్గం. ఇవాళ తెలివి ఒక్కటే చాలదు, క్రమశిక్షణ ఉంటే కాని విజయం దక్కదు. ప్రతి అడుగు క్రమశిక్షణతో, ప్రతి విజయం విద్యతో. మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ గ్రామాభివృద్ధి శాఖ అధికారులను ఆదేశించారు. తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ, దోమల నియంత్రణ చర్యలపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, కమిషనర్ కృష్ణతేజ ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడారు. ప్రజారోగ్య పరిరక్షణ ప్రతి గ్రామ పంచాయతీ అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకోనున్నారు. క్రమం తప్పకుండా పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని, అన్ని పంచాయతీల్లోనూ బ్లీచింగ్ పౌడర్, క్లోరిన్ బిళ్లలు తగిన మోతాదులో అందుబాటులో ఉంచాలని పవన్ ఆదేశించారు. ముఖ్యంగా వర్షపు నీరు, మురుగునీరు ఎక్కడా నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవడం ద్వారా దోమల వ్యాప్తిని కట్టడి చేయాలన్నారు. ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని గుంటూరులో ఘనంగా నిర్వహించారు. డ్రగ్స్ వద్దు బ్రో అంటూ నగరంలో ప్రదర్శన చేపట్టారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ్ ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి మార్కెట్ సెంటర్ వరకు ఈ ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జాయింట్ కలెక్టర్ మాట్లాడారు. డ్రగ్స్ జోలికి వెళితే భవిష్యత్తు అంధకారమవుతుందని చెప్పారు. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. ప్రధానంగా విద్యా సంస్థల్లో మత్తు పదార్థాల విక్రయం జరగకుండా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. డ్రగ్స్ తీసుకుని బానిసలుగా మారిన వారిని నేరస్తులుగా కాకుండా బాధితులుగా గుర్తించాలని ఆయన పేర్కొన్నారు.
వెళ్ళొద్దు, వాళ్ళు జోలికి వెళ్ళొద్దు. పనివేద్దాం పనివేద్దాం, డ్రగ్స్కు దాన్ని కనిపిద్దాం, అందుకు బానిస అవ్వద్దు. మత్తు పదార్థాలని గంగాయి తీసుకోకు, నాయలో వదలకు, మడతో పడద్దు, మత్తు మాయలో పడద్దు, మత్తుతో జీవితం ఈరోజు మేము ఇంటర్నేషనల్ డే అగైన్స్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ మన యునైటెడ్ నేషన్ ఇది డిక్లేర్ చేశారు. సో మన గుంటూరు జిల్లాలో కూడా మనం జరుపుకుంటున్నాము. ఇది సందర్భంగా ఈరోజు ఒక వాకథాన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ముఖ్యమైన ఇప్పుడు మనం చూస్తున్నాము మన సొసైటీలో ఈ డ్రగ్ అబ్యూస్ ఒక పెద్ద సమస్య. ఈ సమస్య సమాజంలో ప్రతి ఏజ్ వర్గంలో మనం చూస్తున్నాము. మన చిన్న వయసు పిల్లలు చూస్తే ఆర్ మన అడల్ట్ గ్రూప్ చూస్తే ఈవెన్ ఓల్డ్ ఏజ్ గ్రూప్ చూస్తే కూడా దిస్ ప్రాబ్లమ్ ఇస్ బికమింగ్ వెరీ వెరీ సీరియస్. సో మన ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళు చాలా చర్యలు మనం తీసుకుంటున్నాము. ఆపరేషన్ వజ్రపహార్, ఆపరేషన్ సేఫ్ స్కూల్ జోన్, ఆపరేషన్ గరుణ, ఆపరేషన్ చైతన్య, చాలా మనకి రకరకాలుగా మనకి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. తర్వాత మన ఈగల్ సెల్, మన డిపార్ట్మెంట్, డిసేబుల్ డిపార్ట్మెంట్, మన వెల్ఫేర్ డిపార్ట్మెంట్, తర్వాత మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు కూడా చాలా చర్యలు తీసుకుంటున్నారు. కానీ నా రిక్వెస్ట్ అంటే దిస్ ఇస్ ఎ సొసైటీ ప్రాబ్లమ్, సొసైటల్ ప్రాబ్లమ్. అంటిల్ అండ్ అన్లెస్ అవర్ సొసైటీ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్, వీ విల్ నాట్ బి ఏబుల్ టు సాల్వ్ దిస్ ఇష్యూ. సో మనకి ముఖ్యంగా మనకి రీజన్స్ చూస్తే why the students, why the people are consuming the drug abuse, ఇప్పుడు మనం చూస్తున్నాము ఇట్ ఇస్ చాలా కాంపిటేటివ్ ఏజ్. మన పిల్లలకి మానసిక హెల్త్ ఆరోగ్యం మీద, మన ఫిజికల్ ఆరోగ్యం మీద తండ్రి తల్లి మనకి దృష్టి పెట్టాలి. వాళ్ళ పిల్లలు ఇక్కడ వెళ్తున్నారు, ఏం చూస్తున్నారు మొబైల్లో, సోషల్ మీడియాలో, వాళ్ళ కమ్యూనిటీ ఎలా ఉంది, ఈ అన్ని అంశాల మీద మనకి దృష్టి పెట్టాలి. సో until and unless we unite, we will not be able to solve this issue. ఈసారి ఈ సంవత్సరం ఈ ప్రోగ్రామ్ థీమ్ చూస్తే a drug abuser is not a victim, is not a criminal, he is a victim. So ఇది victim లాగా చూసుకోవాలి. We should treat him as a victim, not as a criminal or something. ఇప్పుడు మీరు క్రిమినల్ లాగా మనకి చూస్తే దానికి కూడా రిపర్కషన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నాము చాలా మంది సూసైడ్ చేస్తున్నారు, చాలా మంది మనకి సెల్ఫ్ హార్మ్ చేస్తున్నారు. సో మీరు క్రిమినల్ లాగా మనకి డీల్ చేస్తే దెన్ ఇట్ విల్ బి ఇన్ ద నెగటివ్ కాన్సిక్వెన్సెస్ కూడా వస్తాయి. సో దయచేసి ఇట్స్ నా హంబల్ రిక్వెస్ట్ అందరితో దట్ వీ షుడ్ యునైట్ అండ్ వీ షుడ్ లుక్ ఇట్ యాజ్ ఏ societal problem, not as a like it's a crime or something in the society. With this, once again I request to all our departmental officers, then tarvata citizens to, tarvata parents to, students to, that please don't consume the drug voddu bro, and please make your life and future bright and successful. Thank you. రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన భాష్యం అధినేత భాష్యం రామకృష్ణ తొలిసారిగా గుంటూరుకు విచ్చేసిన సందర్భంగా తెలుగుదేశం నాయకుడు మళ్లీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి చంద్రబాబు నగర్ భాష్యం క్యాంపస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, ప్రతిపాడు ఎమ్మెల్యే బుర్ర రామాంజనేయులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని మర్యాదపూర్వకంగా కలిసి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నూతన బాధ్యతను విజయవంతంగా నిర్వహిస్తూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి విశేష సేవలు అందించాలని ఆకాంక్షించారు. భాష్యం రామకృష్ణ పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సేవలో ఆయన మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
నమస్కారం. మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మా యువ నాయకులు నారా లోకేష్ గారి ప్రోత్సాహంతో నాకు రాజ్యసభ సీటు రావడం జరిగింది. నిన్ననే ఢిల్లీలో నేను, చింతకాయల విజయ్ గారు, సానా సతీష్ గారు మన పార్టీ తరఫున మరి ప్రమాణ స్వీకారం చేసి రావడం జరిగింది. ఈ సందర్భంగా మాకు సహకరిస్తున్న మన ఎమ్మెల్యే గోర్ల రామాంజనేయులు గారు, నా భాష్యం ప్రవీణ్ గారు, నజీర్ గారు, మా గల్లా మాధవి గారు, వీళ్ళందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను. అట్లాగే నిన్న మాకు దగ్గర ఉండి ప్రోత్సాహం ఇచ్చిన మా పార్లమెంటు సభ్యులు, మా కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా అందరం సమిష్టిగా పనిచేస్తూ గుంటూరుని సస్యశ్యామలంగా చేయాలనేదే మా లక్ష్యం. అందుకు ప్రతి ఒక్కళ్ళు కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ సహకారం తీసుకొని పార్టీని పటిష్టం చేయటం, గుంటూరుని అభివృద్ధి చేయటం మా ఎజెండాగా పెట్టుకున్నాం. మరి ఈ సందర్భంగా సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు. జై తెలుగుదేశం, జై కార్యకర్త. విద్యార్థుల జీవితాలతో బీజేపీ సర్కార్ చెలగాటమాడుతుందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎన్ఎం సుధీర్ బాబు పేర్కొన్నారు. పేపర్ లీకేజీల కారణంగా ఎందరో విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ రాహుల్ గాంధీ నేతృత్వంలో చాంద్రంకి గుంజ్ నినాదంతో ఉద్యమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. విద్యార్థుల ప్రతిధ్వని పేరుతో జిల్లాలో కూడా ఉద్యమాలు చేపడతామని ఆయన వెల్లడించారు. అదేవిధంగా పేపర్ లీకేజీలకి బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పాఠ్య పుస్తకాలలో కూడా ఎమర్జెన్సీ అంశాన్ని తొలగించాలని చెప్పారు. ఈ సమావేశంలో ఏఐసీసీ మెంబర్ వనకూరి శ్రీనివాస్ రెడ్డి, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ లింగంశెట్టి ఈశ్వరరావు, నగర అధ్యక్షుడు ఖలీలు, ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు కరీం తదితరులు పాల్గొన్నారు. లోపాలను సరిచేయాలి, విద్యా వ్యవస్థలో లోపాలను సరిచేయాలి, విద్యా వ్యవస్థలో లోపాలను సరిచేయాలి. ఎన్టీఏను తక్షణమే, ఎన్టీఏను తక్షణమే, ఎన్టీఏను తక్షణమే, ఎన్టీఏను తక్షణమే. నేషనల్ విద్యాశాఖ అధికారులు రాజీనామా చేయాలి. విద్యాశాఖ మంత్రి వెంటనే, విద్యాశాఖ మంత్రి వెంటనే, ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే, ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే. ఈ యొక్క పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ఏదైతే గత కొన్ని రోజులుగా భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరసనలు కానివ్వండి, ఉద్యమాలు కానివ్వండి, ఎంతోమంది భావి భారత పౌరులైనటువంటి విద్యార్థులు పోటీ పరీక్షల్లో కానివ్వండి, నీట్ ఎగ్జామ్లో కానివ్వండి, పరీక్షలు రాసి కష్టపడి చదువుకొని రాసినటువంటి ఆ పరీక్షలు పేపర్ లీకేజ్ అనే సమాచారం తెలియగానే ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటాం కూడా చూసాం. మరి ఇంత పెద్ద సంఘటనలు జరిగినా కానీ దేశ ప్రధాని కానివ్వండి, విద్యాశాఖ మంత్రి కానివ్వండి, ఇప్పుడు దాకా నోరు విప్పి ఆ చనిపోయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి కానీ, వారి కుటుంబానికి కానివ్వండి, ఎటువంటి సంతాపం కానివ్వండి, మరి వాళ్ళకి భవిష్యత్తుకి ఎటువంటి గ్యారంటీని కానివ్వండి, మరి ఇప్పుడు దాకా నోరు మెదపడినటువంటి మరి ప్రధానమంత్రి కానివ్వండి, విద్యాశాఖ మంత్రి కానివ్వండి చోద్యం చూస్తున్నారని చెప్పి మేము భావిస్తూ వారి యొక్క చేతగానితనాన్ని ఎండగట్టడానికి ఈ రోజున రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా మొదలుపెట్టినటువంటి కార్యక్రమమే ఈ చత్రంక గుంజ్. అంటే విద్యార్థుల ప్రతిధ్వని, విద్యార్థుల గొంతును దేశవ్యాప్తంగా వినిపించాలి. 20వ తారీఖు చత్రోగి గుంజ్ అనే కార్యక్రమం చేపట్టిన రాహుల్ గాంధీ గారు 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆయన గమనించింది ఏంటంటే స్టూడెంట్ల గురించి గమనించారు. ముఖ్యంగా నీట్ ఎగ్జామ్స్ ఇప్పటికీ 10 సంవత్సరాల్లో దాదాపుగా 89 లీక్ పేపర్లు లీక్ అయినాయి. ఆ విషయం మీదే మనం ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీని రాబోయే రోజుల్లో ఇంకా నీట్ గట్టిగా ఇచ్చేయాలని తక్షణమే మన కేంద్ర శాఖ మంత్రి రాజీనామా చేయాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. ఈరోజు భారతదేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉందంటే
ఐసీయూ ఎంత డేంజర్ అయినటువంటి పరిస్థితిలో దానికన్నా మించి ఈ భారతదేశ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందనేటటువంటి మాటను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గత 12 సంవత్సరాల నుంచి ఈ భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చినటువంటి నీట్ వ్యవస్థను సుమారుగా ఆ నీట్ వ్యవస్థలో 89 సార్లు నీట్ పరీక్షా పేపర్లు లీకేజీకి పాల్పడినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి. దాన్ని మరలా 49 సార్లు రీనీట్ ఎగ్జామ్ పేరుతో కొనసాగించినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి. మొన్న చూస్తా ఉంటే నీట్ 2026 పరీక్షల్లో 22 ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే నజీర్ తెలిపారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. నూతన పింఛన్లు, ఇళ్ల స్థలాలు, శానిటేషన్ తదితర అంశాలపై ప్రజల నుంచి అధిక సంఖ్యలో వినతులు అందాయని ఎమ్మెల్యే నజీర్ తెలిపారు. అందిన ప్రతి అర్జీని సంబంధిత అధికారుల దృష్టికి వెంటనే తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి వేగంగా చర్య తీసుకోవాలని ఆదేశించినట్లు చెప్పారు. ప్రపోజల్స్ టెండర్స్ ఉన్నాయి సార్, ఇది అయిపోయిన పైన కానీ సార్ రోడ్ అయితే మెయిన్ రోడ్ అయితే సరే మీరు నోట్ చేసుకొని ఎక్స్టెన్షన్ అది శాంక్షన్ అయితే ఓకే, లేదంటే నా దగ్గరికి వచ్చి లెటర్ తీసుకొని అది పెట్టించండి. అలాగే సార్. चालीस वर्ष बैंकिंग होते थे बच्चे क्या पढ़ते हैं? बच्चे का अलग पढ़े थी काम हो जाती क्या हुआ? ఈ రోజు చూస్తా ఉన్నాం కదా, ముఖ్యంగా ప్రజలు అదే కొత్తగా ఏర్పడినటువంటి కాలనీలు పట్టాలు కావాలనేటువంటి ఆలోచనతో చాలా మంది వస్తా ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వం జియోఎంఎస్ 30 ద్వారా కొన్ని ప్రాంతాల్లో చాలా దశాబ్దాలుగా నివసిస్తున్నటువంటి వాళ్ళకి పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ముఖ్యంగా ప్రగతి నగర్ కానీ యానాది కాలనీలో చేపట్టబోతా ఉన్నాం. అలాగే మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా వాళ్ళకి కావాల్సినటువంటి పట్టాలను క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ ని బట్టి అలాట్ చేసేటువంటి కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం. అంతేకాకుండా మౌలికంగా డ్రైన్స్ కానీ అలాగే వీధి దీపాలు కానీ రోడ్లు కానీ ఎక్కడైతే అపరిష్కృతంగా ఉన్నాయో వాటిని ఫేజ్ వైజ్ గా తీసుకొని కార్పొరేషన్ అధికారుల దృష్టికి తీసుకొని వచ్చి ఒక్కొక్కటిగా ఇప్పటికే 88 కోట్ల రూపాయలతో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పబ్లిక్ హెల్త్ కానీ అలాగే జిఎంసీ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ కట్టడం జరుగుతా ఉంది. ఈ సంవత్సరంలో మరింత వేగంగా ప్రజా అవసరాలను గుర్తించి ప్రతి ఒక్క సమస్యను కూడా పరిష్కరించేటువంటి దిశగా ముందుకు సాగుతాం. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.